హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాన్విత వర్సెస్ సాన్విత. ఈరోజు అయితే మేము బాపట్లలో ఉన్న సూర్యలంక బీచ్కి వచ్చాము. ఇక్కడైతే రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఇంకా పైన లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా మేమైతే తాడికొండ నుండి వచ్చాము. మా అమ్మమ్మ వాళ్ళేమో గుడివాడ నుండి వచ్చారు. ఇక్కడ సన్ రైజ్ చాలా బాగుంటుందని మా అమ్మమ్మ వాళ్ళు 4కి స్టార్ట్ అయ్యి 6కి వచ్చారు. ఇక్కడ సన్ రైజ్ చాలా బాగుంటుంది, అందుకనే చూడాలని వచ్చారు వాళ్ళు. బట్ ఇది వింటర్ సీజన్ కాబట్టి సన్ రైజ్ అంతగా కనిపించలేదు. మేము రీచ్ అయ్యేపాటికి 9 అయ్యింది. మీరు బీచ్లో రెస్ట్ తీసుకోవాలన్నా సరే అక్కడ బెడ్స్ ఉంటాయి. 1 అవర్కి 100 రూపీస్. మార్నింగ్ కావడం వల్ల ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ చెట్టులు ఉండడం వల్ల అసలు ఎక్సలెంట్. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. ఇంకా మేమైతే బీచ్లోకి వచ్చేసాము. మా చెల్లి అయితే ఫస్ట్ భయపడింది. దాని తర్వాత కొంచెం అలవాటు అయిన తర్వాత అసలు భయమే లేనట్టు ఆడుకుంది. నాకు కూడా ఫస్ట్ భయం వేసింది, దాని తర్వాత నేను కూడా బాగానే ఆడుకున్నా. ఇది నాకు సెకండ్ టైం రావడం బీచ్కి. మా చెల్లికి ఫస్ట్ టైం. నా చిన్నప్పుడు వెళ్ళాను నేను ఫస్ట్ బీచ్కి. మార్నింగ్ అయితే అలలు చాలా స్లోగా వచ్చినాయి. బట్ ఆఫ్టర్నూన్ అయిన తర్వాత అలలు కొంచెం స్పీడ్ వచ్చినాయి. బట్ అయినా సరే ఆడుకున్నాం, మాకు అలవాటు అయిపోయింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. బీచ్ ఎంట్రన్స్లో అయితే టాయ్స్ ఉన్నాయి. మా చెల్లి బీచ్ కిట్ చూసి కావాలని ఏడ్చింది. అందుకని అవి తీసుకున్న తర్వాత మా తాత కూడా కాసేపు చిన్నపిల్లాడు అయిపోయి ఆడుకున్నాడు. అండ్ నెక్స్ట్ మళ్ళీ బీచ్లోకి వెళ్ళిపోయాము. అయితే మా నాన్న మట్టి పైకి తీసి ఇలా ఎగరేసినప్పుడు మా చెల్లి కూడా చూసి కాసేపు అలా ఎగరేసిన తర్వాత మా డాడీ పైన కోపం వచ్చింది అనుకుంటా. మా డాడీ పైన మట్టేసేసింది షర్ట్ పైన. ఇంకా మా చెల్లికి అయితే భయం పోయింది. అసలు ఇది స్విమ్మింగ్ పూల్ లాగా ఆడుకుంది కాసేపు. ఆఫ్టర్నూన్ అయిన తర్వాత అలలు బాగా స్పీడ్ వచ్చినా సరే చాలా బాగా ఆడుకున్నాము. మా మమ్మీకి చాలా భయం వేసింది మేము ఎక్కడ పడిపోతామని వాటర్లో. బట్ మా చెల్లి అయితే నేనేం పడను అని చెప్పి వాటర్లోనే డొల్లాడుతుంది. పట్టుకోనివ్వలేదు. పట్టుకున్నా సరే నేను నుంచుంటాను పర్వాలేదు అని చెప్పి అలానే నుంచుంది. ఇంకా లాస్ట్కి అయితే నేను, మా చెల్లి, మా తాత పొర్ల దండాలు తీసాము. బీచ్ మొత్తం చాలా ఎంజాయ్ చేసాము. ఈవినింగ్ అసలు రాబుద్ది కాలేదు. బట్ లేట్ అవుతుందని మా డాడీ తీసుకొచ్చేసారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.